Good morning, students. Welcome to NCERT class 11 mathematics. Our topic is three-dimensional geometry. So first, a quotation chudandi, which is given by E.T. Bell. So E.T. Bell ane atanu oka Scottish American mathematician. అంటే స్కాట్లాండ్ లో పుట్టారు, తర్వాత ఫ్యామిలీ అమెరికాకి షిఫ్ట్ అయింది కాబట్టి స్కాటిష్ అమెరికన్ అని అంటారు. ఇతను ఒక మ్యాథమెటిషియన్. సో ఇతను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూడండి, మ్యాథమెటిక్స్ ఇస్ బోత్ ద క్వీన్ అండ్ హ్యాండ్ మేడెన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో మ్యాథమెటిక్స్ రెండు రకాలుగా ఉంది. ఒకటి క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్, అనదర్ వన్ హ్యాండ్ మేడెన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో ఎందుకు క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నారంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అన్నమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెన్స్, dignity, leadership and leadership. సో ఈ క్వాలిటీస్ వల్ల మ్యాథమెటిక్స్ ని క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నారు. మరి హ్యాండ్ మేడన్ అంటే ఏంటి? హ్యాండ్ మేడన్, సో హ్యాండ్ మేడన్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫీమేల్ సర్వెంట్ అన్నమాట. సో ఒక ఫీమేల్ సర్వెంట్ అని యూజ్ చేయడానికి హ్యాండ్ మేడన్ అని అనేవాళ్ళు. హ్యాండ్ మేడన్ అని ఎందుకు అంటున్నారంటే మ్యాథమెటిక్స్ సర్వ్స్, సపోర్ట్స్ అదర్ సైన్సెస్. ఓకే, ఇట్ ఈస్ సర్వింగ్, సపోర్టింగ్ అండ్ ఆల్ అదర్ సైన్సెస్ అన్నమాట. ఎలా అంటే సో ఇట్ ఈస్ గివింగ్ మెనీ టూల్స్ అండ్ మెథడ్స్, టూల్స్ అండ్ మెథడ్స్ ఇస్తుంది టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో వేరియస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అవసరమైన టూల్స్ ని, మెథడ్స్ ని ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాండ్ మేడన్ అన్నమాట, అంటే ఒక సర్వెంట్ లాంటిది. ఓకే, సో దట్ ఈస్ వై మ్యాథమెటిక్స్ ని మనం క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనొచ్చు, అలాగే హ్యాండ్ మేడన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అనొచ్చు. సో దీనివల్ల మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్డ్ టు మోడల్, అనలైజ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మోడలింగ్ ఆఫ్ ప్రాబ్లం చేయొచ్చు, అంటే ఒక కొత్త ప్రాబ్లమ్ ని మనం తయారు చేసుకోవచ్చు, దాన్ని అనలైజ్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. సో ఈ అన్ని ఫీచర్స్ ఇందులో ఉండడం వల్ల మ్యాథమెటిక్స్ ని బోత్ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటాం, అలాగే హ్యాండ్ మేడన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అనొచ్చు అన్నమాట. ఓకే, సో త్రీ డైమెన్షనల్ జామెట్రీ. సో త్రీ డైమెన్షనల్ జామెట్రీని సాలిడ్ జామెట్రీ అని కూడా అంటారు, solid geometry. Okay, so first you may recall that to locate position of a point in a plane we need two intersecting mutually perpendicular lines in the plane. సో ఒక ప్లేన్ మీద ఏదైనా పాయింట్ ని లొకేట్ చేయాలంటే మనకు టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్, వాటినే కోఆర్డినేట్ యాక్సెస్ అంటాం కదా. దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సెస్ and the two numbers are called coordinates of the point with respect to axis. సో రెండు కోఆర్డినేట్ యాక్సెస్ ఉంటాయి, ఆ రెండు కోఆర్డినేట్ యాక్సెస్ ని యూజ్ చేసి ఒక ప్లేన్ మీద ఏ పాయింట్ నైనా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ లోయర్ క్లాసెస్. లైక్ ఇప్పుడు ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్ మీద ఒకటి ఎక్స్ యాక్సెస్, అనదర్ వన్ వై యాక్సెస్. ఇవి రెండు ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కోఆర్డినేట్ యాక్సెస్ వల్ల మన ప్లేన్ అనేది 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. 4 పార్ట్స్. ఈచ్ ఆఫ్ దీస్ పార్ట్ ని క్వాడ్రెంట్. ఓకే, క్వాడ్రెంట్ అంటే 1/4 కాబట్టి సో క్వాడ్రెంట్ అంటే 1/4 అన్నమాట. సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ అంటాం, ఇది సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకే,
నెక్స్ట్ ఏవైతే రెండు కోఆర్డినేట్ యాక్సెస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ 0, అంటే ఇక్కడ x0 y0. నెక్స్ట్ రైట్ సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ x యాక్సెస్. సో దిస్ ఈస్ 1 2 3 4 ఎక్సెట్రా. లెఫ్ట్ సైడ్ ని నెగటివ్ x యాక్సెస్, -1 -2 -3 -4 ఎక్సెట్రా. అలాగే పైన ఉన్నది పాజిటివ్ y యాక్సెస్ which is 1 2 3 4 etc. అలాగే కింద ఉన్నది నెగటివ్ y యాక్సెస్ which is -1 -2 -3 -4 etc. సో ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో కన్సిడర్ చేస్తే ఆ పాయింట్ రెండు కూడా పాజిటివ్ గా ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ xy అంటే ఇది x యాక్సెస్ మీద x యూనిట్స్, y యాక్సెస్ మీద y యూనిట్స్ ని రిప్రజెంట్ చేసే పాయింట్ అన్నమాట. సో ఇది x, దిస్ ఈజ్ ఆల్సో x అండ్ దిస్ ఈజ్ y, ఇది కూడా y. సో అంటే ఈ x అనే పాయింట్ ఎలా ఉందంటే y యాక్సెస్ నుంచి x యూనిట్స్ డిస్టెన్స్ లో, x యాక్సెస్ నుంచి y యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ అన్నమాట. మరి ఇదే పాయింట్ ని మనం సెకండ్ క్వాడ్రంట్ లో కన్సిడర్ చేస్తే దట్ బికమ్స్ -x, y. x నెగటివ్, y పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ లో సేమ్ పాయింట్ కన్సిడర్ చేస్తే రెండు నెగటివ్ అవుతాయి ఇక్కడ, బికాజ్ x ఈజ్ నెగటివ్, y ఈజ్ ఆల్సో నెగటివ్ అన్నమాట. కమింగ్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్, ఇక్కడ x పాజిటివ్ గా ఉంటుంది, y నెగటివ్ గా ఉంటుంది. సేమ్ పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో కన్సిడర్ చేస్తే x పాజిటివ్, y నెగటివ్. సో ఇది మనం 2 డైమెన్షనల్ జామెట్రీలో అర్థం చేసుకున్నాం. ప్లేన్ మీద పాయింట్ ని లొకేట్ చేయడం అనేది కూడా నేర్చుకున్నాం. ఓకే, సో మరి దీని గురించి కొంత హిస్టారికల్ నోట్ చూస్తే 2 డైమెన్షనల్ జామెట్రీ గురించి వేరియస్ మ్యాథమెటిషియన్స్ డిస్కస్ చేశారు. అందులో రెనే డెస్కార్టెస్ 1596 to 1650. సో 1596 నుంచి 1650 వరకు ఉన్న ఈ సైంటిస్ట్ ఫాదర్ ఆఫ్ అనలిటికల్ జామెట్రీ అంటారు. essentially dealt plane geometry only in 1637. ఓకే, ప్లేన్ జామెట్రీ లైక్ మనం స్ట్రైట్ లైన్ చాప్టర్ లో కూడా నేర్చుకున్నాం, అర్థం చేసుకున్నాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y = mx + c అనే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్ ని ఓకే మనకు ఇంట్రడ్యూస్ చేసింది రెనే డెస్కార్టెస్ అని ఓకే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ద సేమ్ ఈస్ ట్రూ హిస్ కో-ఇన్వెంటర్ పెరీ ఫెర్మాట్ 1601 to 1665 and Lahiri 1640 to 1718. సో 1601 to 1665 లో ఉన్న పెరీ ఫెర్మాట్ గాని 1640 నుంచి 1780 లో ఉన్న లాహైర్ కూడా ఈ ప్లేన్ జామెట్రీ గురించి డిస్కస్ చేసిన వాళ్ళల్లో ఉన్నారు. సో అయితే మనం దీని గురించి ప్రీవియస్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేసాం. పెరీ ఫెర్మాట్ సేమ్ టైంలో డిస్కస్ చేశారు, కానీ అతని ఫైండింగ్స్ అన్ని చనిపోయిన తర్వాత ప్రింట్ అవ్వడం వల్ల సో అతను అంత ఫేమస్ కాలేకపోయాడు. పెరీ ఫెర్మాట్ డిస్కషన్స్ కన్నా రెనే డెస్కార్టెస్ చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేశారని కూడా మనం చూసాం. ఓకే, సో ఇంతకన్నా ముందు అర్లియర్ పీరియడ్స్ లో 3 డైమెన్షనల్ జామెట్రీ గురించి ఎవరెవరు ఏం డిస్కస్ చేశారు అంటే యుడాక్సస్. సో ఇతను 408 355 BC. సో ఈ టైం పీరియడ్ లో ఉన్న ఈ సైంటిస్ట్ ఇతను ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. సో ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్ మెయిన్ గా సాలిడ్ జామెట్రీ గురించి డిస్కస్ చేశారు. సాలిడ్ జామెట్రీ అంటే 3 డైమెన్షనల్ జామెట్రీ. సో ఇతను కాన్సన్ట్రేట్ చేసింది వాల్యూమ్స్ ఆఫ్ పిరమిడ్స్ అండ్ కోన్స్ అన్నమాట. వాల్యూమ్స్ ఆఫ్ పిరమిడ్స్, కోన్స్. థియేటెటస్ ఇతను 417 నుంచి 369 BCలో ఉన్న పర్సన్, సైంటిస్ట్. ఇతను కూడా ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. సో ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్ కూడా రెగ్యులారిటీ ఆఫ్ సాలిడ్స్ గురించి డిస్కస్ చేశారు. రెగ్యులారిటీ ఆఫ్ సాలిడ్స్ గురించి డిస్కస్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్కిమెడిస్.
సో ఆర్కిమెడిస్ 287 to 212 BC 287 to 212 BC లో ఉన్న ఈ సైంటిస్ట్. ఇతను కూడా ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. సో ఇతను ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేశారు. కొంతవరకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేశారు. యూక్లిడ్ 325 to 265 BC లో ఉన్న ఈ సైంటిస్ట్. ఇతన్ని సమ్ టైమ్స్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. సో ఈ సైంటిస్ట్ స్పియర్స్ గురించి, సిలిండర్స్ గురించి, కోన్స్ గురించి డిస్కస్ చేశారు. సో కొంతవరకే డిస్కస్ చేశారు. హీ డిడ్ నాట్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ అన్నమాట. ఎక్స్క్లూజివ్లీ ఆన్ 3 డైమెన్షనల్ జామెట్రీ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ కొంతవరకు స్పియర్స్, సిలిండర్స్, కోన్స్ గురించి అయితే డిస్కషన్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో అలాగే మనం ఈజిప్షియన్స్ గురించి చూసుకుంటే, ఈజిప్షియన్స్ వచ్చేసి ఎర్లీ కాన్సెప్ట్స్ ఆఫ్ జామెట్రీ గురించి కొంతవరకు వీళ్ళు డిస్కస్ చేశారు. ఎర్లీ కాన్సెప్ట్స్ ఆఫ్ జామెట్రీ గురించి వీళ్ళు కొంతవరకు డిస్కస్ చేశారు. నెక్స్ట్ అలాగే బాబిలోనియన్స్ కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్. ఓకే, జామెట్రీ డెవలప్మెంట్ లో వీళ్ళు కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, మన ఇండియన్ సైంటిస్ట్ లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త. సో ఈ ఇద్దరు కూడా జామెట్రీ డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్. సో వీళ్ళు వచ్చేసి పై గురించి, అలాగే సర్కంఫరెన్స్ గురించి, అలాగే ఏరియాస్ గురించి డిస్కస్ చేసిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్, సో వీళ్ళందరి డిస్కషన్స్, కంట్రిబ్యూషన్స్ వల్ల ఏమైందంటే ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది 3 డైమెన్షనల్ జామెట్రీకి. స్పెసిఫికలీ ఒక పర్సనే ఇన్వెంట్ చేయలేదు. ఇలా మనకు టైంని బట్టి ఒక్కొక్కరు కొంత డెవలప్మెంట్ అనేది చేస్తూ వచ్చారు 3 డైమెన్షనల్ జామెట్రీలో. సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రెనే డెస్కార్టెస్, పెరీ ఫార్మాట్, లాహెర్ వీళ్ళందరూ కూడా అనలిటికల్ జామెట్రీ గురించి బాగా డిస్కస్ చేసిన వాళ్ళు. అయితే 2 డైమెన్షనల్ జామెట్రీ గురించి బాగా డిస్కస్ చేశారు. 3 డైమెన్షనల్ జామెట్రీ గురించి జస్ట్ కొన్ని సజెషన్స్ మాత్రమే ఇచ్చారు. ఎస్, ఆల్దో సజెషన్స్ ఫర్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీ కెన్ బి ఫౌండ్ ఇన్ their వర్క్స్, బట్ నో డీటెయిల్స్. సో జస్ట్ దే గేవ్ సజెషన్స్, ఇలా ఉంటుందేమో అని మాత్రమే చెప్పారు, కానీ దాని గురించి డీటెయిల్స్ ఎక్కడ మనం చూడలేమన్నమాట. సో డెస్కార్టెస్ హ్యాడ్ ద ఐడియా ఆఫ్ కోఆర్డినేట్స్ ఇన్ 3 dimensions బట్ డిడ్ నాట్ డెవలప్ ఇట్. 2 dimensions వరకు బాగా డెవలప్ చేశారు డెస్కార్టెస్, కానీ 3 dimensions గురించి జస్ట్ ఒక ఐడియా మాత్రం ఉండింది, దాని గురించి డీప్గా డిస్కషన్ చేయలేదు. జే బెర్నౌలీ 1667-1748. సో ఈ టైం పీరియడ్లో ఉన్న ఈ మ్యాథమెటిషియన్ ఒక లెటర్ రాశారు. ఈయన లెటర్ ఆఫ్ 1750 టు లీబ్నిట్జ్ అనే మ్యాథమెటిషియన్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఇంట్రడ్యూస్డ్ 3 కోఆర్డినేట్ ప్లేన్స్ విచ్ వి యూస్ టుడే. ఇప్పుడు మనం ఏదైతే 3 కోఆర్డినేట్ ప్లేన్స్ యూస్ చేస్తున్నామో వాటి గురించి చిన్న డిస్కషన్ అనేది లెటర్లో చేశారు. It was Anthony Parent 1666 to 1716 who gave systematic development of analytical solid geometry for the first time in a paper presented to French Academy in 1700. సో ఆంటోనీ 1666 to 1716లో ఉన్న ఈ మ్యాథమెటిషియన్ ఒక సిస్టమాటిక్ డెవలప్మెంట్ ఆఫ్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఫస్ట్ టైం ఒక పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ఓకే,
ఫ్రెంచ్ అకాడమీ 1700లో ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎల్ యూలర్ అంటే లియోనార్డ్ యూలర్ 1707 to 1783. సో ఈ టైం పీరియడ్ లో ఉన్న ఈ లియోనార్డ్ యూలర్ అనే ఈ మ్యాథమెటిషియన్ took up systematically the three-dimensional coordinate geometry in chapter 5 of appendix to the second volume of his Introduction to Geometry. 1748లో రాసిన ఈ బుక్ అన్నమాట. ఇంట్రడక్షన్ టు జియోమెట్రీ అనే ఈ బుక్ లో సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ 3-dimensional కోఆర్డినేట్ జియోమెట్రీని మనం చూడొచ్చు అన్నమాట. సో ఇతను రాసింది చాలా క్లియర్ గా, చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉండిందన్నమాట. సో ఇట్ వాజ్ అంటిల్ ద మిడిల్ ఆఫ్ 19th century that geometry was extended to more than 3 dimensions. సో 3 dimensions కన్నా ఎక్కువ అంటే 4D అండ్ మోర్. ఓకే, ఈ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు జరిగాయి అంటే వెల్ నోన్ అప్లికేషన్ ఆఫ్ విచ్ ఈస్ ఇన్ ద స్పేస్ టైమ్ కంటిన్యూయం ఆఫ్ ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎప్పుడైతే వచ్చిందో, సో ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1905లో వచ్చింది. 1905లో థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చింది. సో తర్వాత దాన్ని ఫర్దర్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా యూజ్ చేశారు ఫర్ 4D అండ్ ఈవెన్ మోర్ అన్నమాట. సో ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకేం చెప్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్స్ అన్నమాట. అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్స్, ఈ యూనివర్స్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, అలాగే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో స్మాలెస్ట్ పార్టికల్ అంటే, సో స్మాలెస్ట్ పార్టికల్ ఆటమ్ నుంచి వాస్ట్ కాస్మోస్ వరకు, సో వాస్ట్ కాస్మోస్ వరకు కూడా అంటే స్టార్స్, గెలాక్సీస్, ఓకే, ఇలాంటివన్నీ అర్థం చేసుకునేందుకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం లియోనార్డ్ యూలర్ 1707 to 1783 ఈ టైం పీరియడ్ లో ఉన్న ఈ మ్యాథమెటిషియన్ గురించి ఎందుకు చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ హిస్ సిస్టమాటిక్ స్టడీ అండ్ అన్ ఇంపార్టెంట్ బుక్. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ బుక్ అంటే ఇంట్రడక్షన్ టు జియోమెట్రీ. ఇంట్రడక్షన్ టు జియోమెట్రీ అనే ఒక బుక్ రాశారు 1748లో. ఓకే, సో ఈ బుక్ లో చాలా ఎక్స్టెన్సివ్ గా 3-dimensional జియోమెట్రీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెంట్ ఎంత క్లియర్ గా ఉందంటే దట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ బోత్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అన్నమాట. ఫర్దర్గా 3-dimensional జియోమెట్రీని డెవలప్ చేయడానికి అండ్ అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో అప్లికేషన్ అన్నమాట. సో ఫర్ అండర్స్టాండింగ్, వర్కింగ్ విత్ ద 3D స్పేస్. ఓకే, సో ఈ బుక్ లోని ఎక్స్టెన్సివ్ కంటెంట్ వల్ల దట్ హ్యాస్ లేడ్ ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ వర్కింగ్ విత్ 3D స్పేస్ అని మనం అనుకోవచ్చు. సో మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే యూలర్స్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అని చెప్పచ్చు. ఇట్ హ్యాస్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అంటే మేజర్ ఇంపాక్ట్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్ అన్నమాట. లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, engineering and various other fields also. Okay, సో ఆ బుక్ లో ఉన్న కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్. సో ఆ వర్క్ వల్ల మెనీ ఫీల్డ్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ అండ్ ఈవెన్ అదర్ ఫీల్డ్స్ లో కూడా చాలా డెవలప్మెంట్ అనేది చేయగలిగారు అన్నమాట. సో దట్ ఈస్ వై మనం 3-dimensional geometry గురించి whenever we are discussing we have to remember Leonhard Euler అన్నమాట. ఓకే, సో ఎస్,
నెక్స్ట్ చూడండి, ఇన్ యాక్చువల్ లైఫ్ we do not have to deal with the points lying in plane only. రియల్ లైఫ్లో మనం ఒక ప్లేన్ మీద ఉన్న పాయింట్స్ గురించే డిస్కస్ చేయము, ఎందుకంటే రియల్ వరల్డ్ ఎప్పుడు 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద పొజిషన్ ఆఫ్ బాల్ థ్రోన్ ఇన్ ఎ స్పేస్ at different points of time or the position of an aeroplane as it flies from one place to another at different times during its flight. మనం ఒక బాల్ని జస్ట్ త్రో చేసిన డిఫరెంట్ టైమ్స్లో అది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. ఎక్కడ అంటే స్పేస్లో, మన చుట్టూ ఉన్న స్పేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. అది సింపుల్గా ఒక ప్లేన్ మీద అని మనం చెప్పుకోలేం కదా. అలాగే ఏరోప్లేన్ మూమెంట్ ఎప్పుడు ఇలా హారిజాంటల్గా ఒకటే డైరెక్షన్లో ఒకటే ప్లేన్ మీద వెళ్ళదు కదా. సో ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క చోట మనం ఆ ప్లేన్ మూమెంట్ అనేది ర్యాండమ్గా చూస్తూ ఉంటాం, డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ. మరి అలా వెళ్తున్న ఆ ప్లేన్ పొజిషన్ని ఐడెంటిఫై చేయాలంటే 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది మనకు సరిపోదన్నమాట. Similarly, if you were to locate the position of lowest tip of electric bulb hanging from ceiling of a room or position of central tip of ceiling fan in a room, మనం ఒక రూమ్లో పైనుంచి సీలింగ్ నుంచి ఒక బల్బ్ని కానీ ఒక ఫ్యాన్ని కానీ మనం వేలాడదీస్తూ ఉంటే దాని పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 డైమెన్షన్స్ అనేది సరిపోదు. We will not only require perpendicular distance of point to be located from 2 perpendicular walls of the room, but also height of the point from the floor of the room. సో అంటే చూడండి, ఇప్పుడు ఒక బాల్ని మనం విసిరేసాం అనుకోండి, అది వేరియస్ టైం పీరియడ్స్ వేరియస్ ప్లేసెస్ ఉంటుంది స్పేస్లో. సో ఒకసారి ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, పక్కకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. కాబట్టి పొజిషన్ని మనం డిసైడ్ చేయాలంటే 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది సరిపోదు. అలాగే ఏరోప్లేన్ మూమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఇది ఒక రూమ్ అనుకోండి, ఓకే. ఇప్పుడు ఈ సీలింగ్ నుంచి మనం ఒక బల్బ్ వేలాడదీసాం ఇక్కడ, లేదా ఒక ఫ్యాన్ వేలాడదీసాం. దాని పొజిషన్ ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే, సో ఇదొక వాల్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఈ వాల్ నుంచి ఎంత దూరంలో ఉంది, నెక్స్ట్ ఫ్లోర్ నుంచి ఎంత హైట్లో ఉంది, 3 కూడా మనకు తెలిస్తేనే దాని పొజిషన్ మనం చెప్పగలుగుతాం. అర్థమైంది కదా. సో ఇది 1 వాల్, ఒక వాల్ నుంచి పొజిషన్, అనదర్ వాల్ నుంచి పొజిషన్, ఫ్లోర్ నుంచి పొజిషన్. ఓకే, ఈ 3 సైడ్స్ నుంచి 3 డైమెన్షన్స్ నుంచి పొజిషన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. బికాస్ ఇప్పుడు ఈ బల్బ్ అనేది ఎక్కడుంది అంటే స్పేస్లో ఉంది. కాబట్టి స్పేస్లో ఉన్న ఒక పాయింట్ గురించి తెలుసుకోవాలంటే మనకు 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది సరిపోదు. వీ నీడ్ 3 డైమెన్షన్స్ అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సో దేర్ ఫోర్ వీ నీడ్ నాట్ ఓన్లీ 2 బట్ 3 నంబర్స్ రిప్రజెంటింగ్ perpendicular distances of point from 3 mutually perpendicular planes. So 3 mutually perpendicular planes నుంచి distances మనకు తెలియాలి, namely the floor of the room and 2 adjacent walls of the room. ఓకే, సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఒకటి, దిస్ ఈజ్ 1 wall, దిస్ ఈజ్ అనదర్ వాల్, అండ్ కింద ఉన్నది ఫ్లోర్. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లోర్. సో ఒక వాల్ నుంచి, అనదర్ వాల్ నుంచి, ఫ్లోర్ నుంచి, సో మొత్తం 3 డైమెన్షన్స్ అనేవి మనకు కావాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో 3 numbers representing the 3 distances are called the coordinates of the point with reference to the 3 coordinate planes. సో మనం ఒక ప్లేన్ మీద 2 కోఆర్డినేట్స్ తీసుకుంటాం, ఒకటి ఎక్స్ కోఆర్డినేట్, ఇంకొకటి వై కోఆర్డినేట్ అంటాం. అవునా, ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. ఏ పాయింట్ అయినా ఎక్స్ వై రెండే ఉంటాయి ఇక్కడ. ఒకటి ఎక్స్ యాక్సెస్ మీద, రెండోది వై యాక్సెస్ మీద పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి అలాగే ఇక్కడ మనం 3rd డైమెన్షన్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఆ 3rd డైమెన్షన్ అనేది మనకు చుట్టూ ఉన్న స్పేస్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే,
సో ఎ పాయింట్ ఇన్ స్పేస్ హ్యాస్ 3 కోఆర్డినేట్స్. మన చుట్టూ ఉన్న ఈ స్పేస్ లో ప్రతి ఒక్క పాయింట్ కూడా 3 కోఆర్డినేట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ దిస్ చాప్టర్ we shall study basic concepts of geometry in 3-dimensional space. సో 3-dimensional space లో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఆ ప్లేన్స్, ఆ 3 ప్లేన్స్ ఏంటి, ఆ 3 కోఆర్డినేట్ యాక్సెస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక పాయింట్ పొజిషన్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ 3-dimensional జామెట్రీ అనేది మనకు అసలు ఎందుకు అవసరం అంటే, బికాస్ మన చుట్టూ ఉన్న స్పేస్ అంతా కూడా 3 dimensions లోనే ఉంటుంది కాబట్టి. మరి దానివల్ల యూజర్స్ ఏమున్నాయంటే, ఎస్ దెర్ ఆర్ మెనీ యూజర్స్ ఫర్ దిస్ 3-dimensional జామెట్రీ అని. సో అవేంటంటే, సో మన చుట్టూ ఉన్న రియల్ వరల్డ్ అంతా కూడా 3 dimensions లోనే ఉంది కాబట్టి. ఓకే, so there are many uses for this 3-dimensional geometry, which is computer aided designing అంట, CAD షార్ట్ ఫామ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, రెండిట్లోనూ 3-dimensional జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ ఇంజనీరింగ్ అంటే బేసిక్ కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు మెషిన్స్ డిజైనింగ్ అండ్ మెకానిజం లో యూజ్ చేస్తారు. మెషిన్స్ డిజైనింగ్ అండ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. ఓకే, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ లో కూడా 3-dimensional జామెట్రీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్. ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ బేసికలీ సివిల్ ఇంజనీరింగ్ అంటే కూడా కన్స్ట్రక్షనే, కాకపోతే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతుంది. వెరాజ్ ఆర్కిటెక్చర్ అంటే బియాండ్ ఫిజికల్ స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ బియాండ్ ఫిజికల్ స్ట్రక్చర్ అంటే అందులో ఉన్న ఆర్టిస్టిక్ విజన్ గురించి, అందం గురించి, వీటన్నిటి గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మెడికల్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి వాటిలో మనకు 3-dimensional జామెట్రీ అవసరం అవుతుంది. సో సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ అంటే పొజిషన్ ఆఫ్ ద ఆర్గాన్, ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, ఎంత స్పేస్లో అది స్ప్రెడ్ అయి ఉంది, ఆల్ దీస్ థింగ్స్ అర్థం చేసుకోవాలంటే అక్కడ 3-dimensional జామెట్రీ అవసరం అవుతుంది. సో అలాగే రోబోటిక్స్లో, వీడియో గేమ్స్లో, అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ మూవీస్. ఓకే, సో వీటన్నిటిలో కూడా మనకు 3-dimensional జామెట్రీ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తం 3 dimensions లోనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనకు తెలియకుండానే 3-dimensional జామెట్రీని ఉపయోగిస్తూనే ఉంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్లీ 3-dimensional జామెట్రీ అంటే 3-dimensional ప్లేన్స్, 3 mutually perpendicular axes అండ్ పొజిషన్ ఆఫ్ ద పాయింట్, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ
అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్న వారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్న వారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్న వారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం. సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.